అన్నారా? ఈరోజు మనం మాట్లాడుకోబోయేది కన్యాకుమారి అనే ఒక విలేజ్ సెటప్లో మంచి లవ్ స్టోరీ తో తీసిన మూవీ అన్నమాట. సో హీరో వచ్చేసి తిరుపతి, తను ఒక రైతు అనమాట. హీస్ అ వెరీ ప్యాషనేట్ ఫార్మర్. సో హీ ఫాల్స్ ఇన్ లవ్ విత్ దిస్ గర్ల్ కాల్డ్ కన్యాకుమారి. చిన్నప్పటి నుంచి కూడా అమ్మాయి అంటే చాలా ఇష్టం అనమాట. కానీ ఆ అమ్మాయి చిన్నప్పుడే ఒక కలగంది, నేను పెద్దయ్యాక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయి తీరుతాను అని చెప్పి. కానీ ఇంట్లో పరిస్థితుల వల్ల తనని చదివించలేకపోతారు. ఎంత మంచి మార్క్స్ వచ్చినా కాలేజ్ జాయిన్ చేయలేకపోతారు. ఇంకా ఎంత బాగా చదువుతున్నా కూడా ఇంజనీరింగ్ సీటు తీసుకోలేకపోతారు. అట్లా ఉన్న పరిస్థితుల్లో సో అమ్మాయి వెళ్ళి ఒక శారీ షాప్లో సేల్స్ గర్ల్ లాగా పనిచేస్తూ ఉంటుందన్నమాట. ఇంకో సైడ్ తిరుపతి వచ్చేసరికి ప్యాషన్ ఆఫ్ డూయింగ్ ఫార్మింగ్ వల్ల 7th క్లాస్ ఆర్ 8th క్లాస్లోనే మానేసి అప్పటి నుంచి ఫ్యాషన్ అండ్ చాలా ఇష్టం. సో రైతుని కూడా చాలా బాగా చూపించారు. సో రైతు అనేవాడు ఎంత కష్టపడతాడు, సో ఒక రైతు అది ఒక నోబెల్ జాబ్ అన్నట్టు వాళ్ళ ఫాదర్ పోర్ట్రేట్ చేస్తారు. సో అది నమ్మి సో హీరో కూడా చాలా ప్యాషన్తో వ్యవసాయం చేస్తూ ఉంటాడు. సో వీళ్ళిద్దరి మధ్యన సాగే స్టోరీ అన్నమాట ఇది. సో ఇలాగా ఇద్దరికి కూడా పెళ్ళి అవుతూ ఉండదు అనమాట. వీడు ఫార్మర్ అని చెప్పేసి వీడిని వచ్చి ఎవరు పెళ్లి చేసుకోరు, అలాగే కన్యాకుమారికి కూడా ఎవరు నచ్చరు. సో ఇద్దరికి కూడా పెళ్ళి అవ్వకపోతూ ఉండగా వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా వీళ్ళిద్దరిని కలిపే సీన్ ఒకటి ఉంటుంది అనమాట. సో అక్కడ ఏం జరుగుతుంది, కన్యాకుమారి తను చాలా తెలివైన అమ్మాయి, షీస్ వెరీ స్మార్ట్. సో షీ డస్ సమ్ బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకుని వీడు తిరుపతి అనేవాడు నా చిన్నప్పుడే నా ఫ్రెండ్గా ఉండేవాడు, నా వెనకాల తిరిగేవాడు అని చెప్పి ఆలోచించుకొని ఫార్మర్ని అయితే నేను చేసుకోనని చెప్పేసి ఖచ్చితంగా చెప్తుంది. కానీ తిరుపతి అయితే అస్సలు ఊరుకోడు అనమాట. చూసినప్పటి నుంచి ఇంకా తన వెనకాల పడ్డం స్టార్ట్ చేస్తూ ఉంటాడు. ఆ మంచి రొమాన్స్, ఆ క్యూట్గా నడిచే స్టోరీ మాత్రం చాలా అయితే చాలా బాగుంది. సో డైరెక్టర్ అనేవాడు చాలా కొత్త రకంగా చేశాడు. అండ్ మనకి ఏంటంటే ల్యాగ్గా అనిపిస్తూ ఉంటుంది, కానీ యాజ్ ఏ ఫాస్ట్ పేస్ మూవీస్ చూసే వాళ్ళకైతే ఇది ఏంట్రా అన్నట్టు అనిపిస్తుంది. కానీ బేసిక్ మూవీ లవర్స్ అయితే మాత్రం దే విల్ లైక్ దిస్ మూవీ. మంచి ఫీల్తో చూస్తే కనుక యుల్ లైక్ ఇట్ రియలీ వెరీ మచ్. సో హీరో వచ్చేసరికి జూనియర్ మహేష్ బాబులా ఉన్నాడు. కొంచెం క్లీన్ షేవ్ చేసుకుంటే మహేష్ బాబులా ఉంటాడని చెప్పొచ్చు అనమాట. మన హీరోయిన్ మాత్రం ఎక్కడ తీసుకోలేదు, చాలా స్మార్ట్ ఉంది, చాలా అందంగా ఉంది, చాలా బాగా యాక్షన్ చేసింది కూడా. సో మూవీ మొత్తానికి మంచి మెసేజ్ ఉన్నప్పటికీ ఎక్కువ జనాల్లోకి రాలేదు. సో ప్రైమ్లో చూసాం మేము ఇది. సో చాలా రోజుల నుంచి మాకు కనిపిస్తూ ఉంది, కానీ మేము తర్వాత చూద్దాం అని ఆపుతూ వచ్చాము. వన్స్ చూసాక మాత్రం వి స్టార్టెడ్ థింకింగ్ అబౌట్ మంచి రొమాంటిక్ డ్రామా చూడాలి అనుకుంటే, మంచి ఫీల్ గుడ్ మూవీ చూడాలి అనుకుంటే తప్పకుండా చూడండి. మొత్తానికి ఇది ఒకసారి చూడగలిగిన సినిమా అని చెప్పొచ్చు. సో స్లాంగ్ వచ్చేసరికి మనకి శ్రీకాకుళం భాష, హీరోయిన్కి బాగా గీర ఎక్కువ అనే విధంగా ఉంటుంది. మంచి వెటకారమైన డైలాగ్స్ అన్నీ వేస్తూ ఉంటుంది. మంచి నేటివిటీ అయితే కనిపిస్తుంది. మూవీ లవర్స్ కెన్ వాచ్ దిస్ మూవీ. ఉంటాను మరి.